డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ప్రధాని మోదీ రాక సందర్భంగా అమరావతి మొత్తం కూడా కళకళలాడిపోతూ ఉంది. మొత్తం ఇటు రోడ్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పచ్చటి చెట్ల వరకు కూడా మొత్తం అంతా కూడా అమరావతి కళకళలాడిపోతుంది. మరోవైపు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం కోసం నా వెనకాల చూడొచ్చు మోడీ విగ్రహంతో పాటు పక్కన బుద్ధుడు, అలాగే మేక్ ఇన్ ఇండియా, అలాగే ఎన్టీఆర్ శిల్పంతో పాటు పక్కన సైకిల్, టీడీపీకి పార్టీ సింబల్ సైకిల్, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన మొత్తం అన్ని రకాల గుర్తుల్ని ఇక్కడ శిల్పాల రూపంలో ఇక్కడ ఆటోమొబైల్ స్క్రాప్తో తయారు చేసిన ఇక్కడ పాయింట్ ఒకటి పెట్టారు. ఈ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ అందరికీ ఉంది. వచ్చిన వీఐపీలు అందరూ కూడా దాన్ని ప్రత్యేకంగా తిలకించి అక్కడ సెల్ఫీలు కూడా తీసుకున్న పరిస్థితి. దీని ప్రధాన కారణం తెనాలికి చెందిన శిల్పి ఉన్నారు. సార్ నమస్తే. వేటిలతో తయారు చేశారు? వాటిని స్క్రాప్తో తయారు చేసామండి. 2 నెలల కిందట మీడియా ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి అమరావతికి పునర్నిర్మాణం కోసం వస్తున్నారని తెలిసిన వెంటనే ఏదైనా గొప్ప కళాఖండాన్ని తయారు చేసి అమరావతిలో ప్రదర్శిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో మా సంస్థకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతోటి ఐరన్ స్క్రాప్ విగ్రహాలతోటి మరి తయారు చేసాం. అమరావతి అక్షరాలతో కూడుకున్న ఒక పెడస్టల్ రూపొందించాం. ఆ పెడస్టల్ మీద అమరావతి అనే అక్షరాలతో పాటు మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు, అలాగే ఈ నగర నిర్మించనున్న మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేలాగా ఐరన్ స్క్రాప్తో తీర్చిదిద్దాం. అలాగే నరేంద్ర మోడీ గారి ఫోటోని, నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోను కూడా ఆ పెడస్టల్ మీద వచ్చేటట్టు చూసాం. అలాగే ఐరన్ స్క్రాప్తో రూపొందించిన మరి అమరావతి అంటే బుద్ధుడు కాబట్టి బుద్ధుడి విగ్రహాన్ని, అలాగే ఈ రోజున ముఖ్య ఆకర్షణగా వస్తున్న మరి నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని, పార్టీ గుర్తుని సైకిల్ని కూడా మరి ఐరన్ స్క్రాప్తో రూపొందించాం. మరి ఇది ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు, మేమే ఒక ప్రత్యేక ఆకర్షణగా అమరావతిలో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని రోజులైంది? ఇది చాలా లక్షలు ఖర్చు అయిందండి. దీనికి 20 రోజులు, ఈ వార్త తెలిసిన 20 రోజుల నుంచి నిరంతరం మేము దీన్ని ఒక 20-25 మంది వర్కర్స్ రేయింబోగులు శ్రమించి దీన్ని తయారు చేసాం. దీన్ని రాత్రి రాజధాని రైతులు కొంతమంది వచ్చి ఎక్కడ పెడతారన్నారు. తెనాల్లో మా ఆర్టికల్కి తరలిస్తామని చెప్పాం. కాదంటే మేము చంద్రబాబు గారితో చెప్పి ఎక్కడైనా ఒక మంచి సెంటర్లో రాజధానిలోనే దీన్ని పెట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. చాలా సంతోషం. మరి ఈ ప్రదర్శన ద్వారా ఎన్ని లక్షలు ఖర్చు అయినా, ఎంత శ్రమ చేసినా ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరి మీడియా ద్వారా కానీ, ఇక్కడ రాత్రి నుంచి ఎంతోమంది ప్రముఖులు కానీ, రైతులు కానీ, ఎంతోమంది సామాన్య ప్రజలు కానీ, అధికారులు కానీ వచ్చి అక్కడ ఫోటోలు దిగి, సెల్ఫీలు దిగి తమ ఆనందాన్ని, అభినందనని వ్యక్తపరుస్తున్నారు. అదే మాకు చాలా ఆనందం. మరి అమరావతి ప్రాంత ఒక శిల్పకారుడిగా మరి నేను చాలా గౌరవపడుతున్నాను. ఇలాంటి శిల్పాన్ని తయారు చేసి ఇక్కడ పెట్టినందుకు మున్ముందు ఇంకా ఎన్నో తయారు చేసి మరి ఈ ప్రాంతానికి మా సూర్య శిల్పశాల ద్వారా, తెనాలి కాటూరి ఆర్టికల్ ద్వారా గుర్తింపు తీసుకొస్తామని భావిస్తున్నాం. సో ఇది శిల్పి చెప్తున్నారు. అత్యంత కష్టంతో 20 రోజుల పాటు లక్షలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు. అయితే వాళ్ళ ఒక్కరోజే కాదు దీన్ని ప్రదర్శనకు ఉంచేది. పర్మనెంట్గా అమరావతిలోనే ఒక మంచి ప్లేస్ చూసుకుని పర్మనెంట్గా వీటిని ఉంచబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానమంత్రి మోడీతో పాటు ఎన్టీఆర్తో పాటు అమరావతి అనే బ్రాండ్ని కూడా ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేశారు కాబట్టి, విగ్రహాల రూపంలో తయారు చేశారు కాబట్టి వీటిని పర్మనెంట్గానే అమరావతి ఒక ప్లేస్ చూసి దాన్ని ల్యాండ్ మార్క్గా చేయాలని అయితే శిల్పి కోరుతున్నారు. దాని తగ్గట్టే ప్రభుత్వం కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ప్రత్యేక ఆకర్షణగా అయితే ఈ శిల్పాలు, స్క్రాప్కి సంబంధించిన ఈ విగ్రహాలు అయితే ఆకర్షణగా నిలిచాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.